హలో ఫ్రెండ్స్, షిరిడి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మా షిరిడి ట్రిప్ ఎలా సాగిందో చెప్తాను. ఫ్యామిలీతో వెళ్ళే వరకు కొన్ని ఉపయోగపడే విషయాలు కూడా చెప్తాను. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. మా షిరిడి ప్రయాణం కాకినాడ నుంచి మొదలైంది. ఉదయం సాయినగర్ షిరిడి ట్రైన్ ఎక్కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం షిరిడి చేరుకున్నాం. స్టేషన్ నుంచి హోటల్ లేదా సత్రానికి వెళ్ళడానికి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తే సాయి భక్త నివాస్, సాయి ఆశ్రమ్ లాంటి సత్రాలను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. తక్కువ ఖర్చుతో ఉండడమే కాకుండా అక్కడ లంచ్, డిన్నర్ కూడా ఇస్తారు. మేము తిన్న భోజనం కూడా చాలా బాగుంది. మేము శ్రీరామనవమి సమయంలో వెళ్ళాం. ఆ సమయంలో చాలామంది భక్తులు పల్లకీలతో కాలినడకన షిరిడీకి రావడం చూడడం చాలా బాగుంది. దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్నాం. దాదాపు 2 గంటలు పట్టింది. కానీ బాబా దర్శనం అయిన తర్వాత ఆ ఎదురుచూపు అంతా మర్చిపోయాం. దర్శనం తర్వాత ద్వారకామాయి, చావిడి లాంటి ప్రదేశాలను చూడవచ్చు. అవి టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. టెంపుల్ దగ్గర ఫుడ్ మాకు అంతగా నచ్చలేదు. సాయి ప్రసాదాలయం కూడా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ భోజనం చేయొచ్చు. ఉచితంగా ఉంటుంది. మనీ పే చేసేది కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా బాబా దర్శనం మనసుకు ఇచ్చే ప్రశాంతత మాటల్లో చెప్పలేదు. మీరు సాయిబాబా భక్తులైతే జీవితంలో ఒక్కసారైనా షిరిడి వెళ్ళండి. బాబా ఉపయోగించిన వస్తువులు మ్యూజియంలో చూడొచ్చు. బాబా సమాధిని దర్శించుకున్నప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బాబా చెప్పిన మాటలు శ్రద్ధ సబూరి అంటే నమ్మకం ఉంచండి, ఓపికగా ఉండండి. బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై సాయిరామ్. షిరిడి ట్రిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ and follow for more videos.